విజన్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నా పేరు లోకేశ్వరరావు. మన హర్ష ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్ విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నా. యాక్చువల్లీ ఈరోజు మనం తెలుసుకోయే టాపిక్ వచ్చేటప్పటికి మోడల్ ఆఫ్ ద ఇయర్ 2022 కైగర్ మనకి లాంచ్ అయ్యి నియర్లీ 1 year అవుతుంది. ఫిబ్రవరి 2021లో లాంచ్ అయింది. సో 1 year కంప్లీట్ అవ్వడంతో ఇప్పుడు ఏంటంటే మోడల్ ఆఫ్ ద ఇయర్ 2022గా కొత్తగా లాంచ్ చేశారు. అంటే కొన్ని ఎడిషనల్ ఫీచర్స్తో లాంచ్ చేశాడు. ఈవెన్ బేసిక్ కాన్వర్ట్స్ నుంచి కూడా సమ్ ఎడిషనల్ ఫీచర్స్ అనేవి వస్తున్నాయి. లైక్ RXE నుంచి కూడా కొన్ని ఎడిషనల్ ఫీచర్స్ ఏవైతే వస్తున్నాయో దాంతో మోడల్ ఆఫ్ ద ఇయర్ 2022 అనేది లాంచ్ అయింది. యాక్చువల్లీ రినాల్ట్ అనేది ఇట్స్ ఎ ఓల్డెస్ట్ మ్యానుఫ్యాక్చర్ ఇన్ ఇండియా సార్. యాక్చువల్లీ ఎందుకంటే ఇది నియర్లీ 130 years హెరిటేజ్ ఉంది దీనికి. అలాగే ఇది ఇన్వెంటర్స్, అలాగే మనకి ఏంటంటే టర్బో ఇంజిన్స్ అనేది తయారు చేసిన మొట్టమొదటి ఆర్గనైజేషన్ అనేది రినాల్ట్ అండి. ఓకే, కమింగ్ టు మనకి రినాల్ట్ లోగో కూడా ఏంటంటే మన కస్టమర్స్ని కూడా చాలా జాగ్రత్తగా మన కీప్ ఇన్ హ్యాండ్ అనమాట. ఈ షేప్లో ఉంటుంది రినాల్ట్ లోగో అనేది. ఇట్ మీన్స్ కస్టమర్స్ని మనం కీప్ ఇన్ హ్యాండ్ జాగ్రత్తగా హోల్డ్ చేసుకొని వాళ్ళని జాగ్రత్తగా కీప్ ఇన్ హ్యాండ్ అంటే జాగ్రత్తగా కేర్ తీసుకోవడం దాని అర్థం. కమింగ్ టు ఫ్రంట్ లుక్ వచ్చేటప్పటికి ఏంటంటే వీటిని ప్యూర్ విజన్ ట్రయాక్టోగోనల్ హెడ్ ల్యాంప్స్ అంటారు సార్. ఇవి ప్యూర్ అంటే LED హెడ్ ల్యాంప్స్ అనమాట. ఇవి టోటల్గా వైట్ కలర్ ల్యాంప్ వస్తుంది. దీనిలో కూడా ఏంటంటే ఫస్ట్ మనకి లో బీమ్లో 2 ల్యాంప్స్ ఆన్ అవుతాయి. అలాగే హై బీమ్ వచ్చేటప్పటికి 3rd ల్యాంప్ అనేది సపోర్ట్ చేస్తుంది. ఇది మనకి ఫ్రంట్ వచ్చేటప్పటికి. నెక్స్ట్ ఈ గ్రిల్స్ కూడా గ్రిల్ ఇన్సెట్స్ అనేది మనకి క్రోమ్ గ్రిల్ ఇన్సెట్స్ అనేది వస్తాయి అనమాట. ఇట్స్ లుక్స్ ప్రీమియం అనమాట. ఇట్స్ షైనీ అండ్ ప్రీమియంగా కనిపిస్తుంది ఇది. అండ్ కమింగ్ టు సైడ్ వచ్చేటప్పటికి మెయిన్ థింగ్ ఏంటంటే సార్ ఎక్స్టర్నల్ లుక్లో ఇట్స్ ఎ స్పోర్టీ లుక్ వచ్చేది అలాయ్ వీల్స్. ఇది 16 inch అలాయ్ వీల్ వస్తుంది మనకి. 16 inch అలాయ్ వీల్ వస్తుంది. దీంతోపాటు టైర్ మనకి ఏంటంటే దీని నామిన్క్లేచర్ కూడా 195/60 R16. ఇట్ మీన్స్ ఈ 195 అనేది టైర్ యొక్క విడ్త్ సార్. ఈ టైర్ యొక్క విడ్త్ అనేది 195 ఉండడం వల్ల ఏంటంటే దీని యొక్క గ్రిప్పింగ్ అనేది బాగుంటుంది. ఆన్ రోడ్ అండ్ ఆఫ్ రోడ్స్లో దీని యొక్క గ్రిప్పింగ్ అనేది బాగుంటుంది. ఇది టోటల్గా మనకి 16 inch అలాయ్ వీల్. ఇట్ మీన్స్ లాంగ్ నుంచి చూసేటప్పుడు కూడా ఇట్స్ లుక్స్ స్పోర్టీ అనమాట. దీంతో పాటు మనకి ఇది 16 inch అలాయ్ వీల్ అవ్వడం వల్ల మనకి ఈవెన్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చి 205 mm వస్తుంది సార్. దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ అనేది 205 mm వస్తుంది. ఇది మనకి టోటల్గా ఆన్ రోడ్ అండ్ ఆఫ్ రోడ్ ఎలాంటి రోడ్స్లోనైనా లేదా గదుకుల్లోనైనా ఎక్కడైనా సరే మనకి చాసిస్కి ఇంపాక్ట్ అనేది ఎక్కడ అవ్వదు. కమింగ్ టు సైడ్ లుక్లో మనకి ఏంటంటే రూఫ్ రైల్స్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రూఫ్ రైల్స్ ఏంటంటే ఆల్రెడీ 50 kgs లోడ్ క్యాపబిలిటీ ఉంది అండ్ ఆల్సో సర్టిఫైడ్ విత్ రినాల్ట్ అనమాట. 50 kgs లోడ్ క్యాపబిలిటీ ఉన్నది. ఇట్ మీన్స్ మనకి ఎప్పుడైనా సరే ఇంకా హెవియర్ లగేజ్ అంటే మోర్ లగేజ్ అనుకున్నట్టు ఏంటంటే ఇన్కేస్ మన బూట్ సరిపోకపోతే దీనిపైన మనం రూఫ్ క్యారియర్ వేసుకొని మరి క్యారీ చేసుకోవచ్చు దీన్ని. సో ఇది యూటిలైజ్ అవుతుంది. మనకి రూఫ్ క్యారియర్ అనేది చాలా యూటిలైజ్ అవుతుంది లగేజ్ పర్పస్లో. సో రూఫ్ క్యారియర్ మనం కలెక్ట్ చేయాలి అంటే రూఫ్ బార్స్ అనేది డెఫినెట్గా మనం యూజ్ చేసుకోవాలి. ఓకే, అండ్ ఆల్సో కమింగ్ టు మన దాంట్లో యాక్చువల్లీ పాత కైగర్కి 2021లో లాంచ్ అయిన కైగర్కి 2022లో వచ్చిన కైగర్కి మెయిన్ ఎక్స్టర్నల్ లుక్లో వచ్చే డిఫరెన్స్ ఏంటంటే డోర్ హ్యాండిల్స్ అండి. ఇది యాక్చువల్గా ఏంటంటే బిఫోర్ వచ్చే కైగర్లో ఇది బాడీ కలర్ వచ్చేది. లైక్ బ్లూ వస్తే బ్లూ కలర్ డోర్ హ్యాండిల్ వచ్చేది. బట్ రైట్ నౌ కమింగ్ ఫ్రమ్ RXL నుంచి కూడా ఇది మిస్టరీ బ్లాక్ వస్తుంది అనమాట. మిస్టరీ బ్లాక్ డోర్ హ్యాండిల్ వస్తుంది. ఇట్స్ ఫినిషింగ్ స్మూత్ ఫినిషింగ్ అనమాట. యాక్చువల్లీ బిఫోర్ యాక్చువల్లీ ఇది RXL ఆన్వర్డ్స్ నుంచి వస్తుంది. బిఫోర్ ఒక వేరియంట్ ఉంది, దాన్ని RXE అంటారు. బట్ దాంట్లో ఏంటంటే జస్ట్ మెటాలిక్ అండ్ ఇట్ మీన్స్ మనకి మ్యాటీ బ్లాక్ టైప్ వస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే మిస్టరీ బ్లాక్, ఇట్ ఇస్ ఫినిషింగ్ స్మూత్. ఓకే, అండ్ కమింగ్ టు డ్రైవర్ ప్యాసింజర్ సైడ్ వచ్చేటప్పటికి మెయిన్ థింగ్ ఏంటంటే యాక్చువల్లీ మనకి స్టాండర్డ్గా టాప్ ఎండ్లో వచ్చేది ఒక ఫీచర్ అండి. ఇది వేరీ అయింది. దీన్ని ఫ్రంట్ డాష్ బోర్డ్ ఎసెంట్స్ అంటారు. ఇది యాక్చువల్గా బిఫోర్ వచ్చే దాంట్లో ఏంటంటే క్రోమ్ వచ్చేది, క్రోమ్ కలర్ అంటే ఇట్ మీన్స్ సిల్వర్ టైప్లో వచ్చేది అనమాట. బట్ రైట్ నౌ ఏంటంటే ఇది రెడ్ ఎసెంట్స్ వస్తుంది టోటల్గా. ఈ రెడ్ ఎసెంట్స్ కూడా ఏంటంటే మనకి టాప్ ఎండ్లోన మనకి RXZ ఈవెన్ టర్బో అయినా సరే నాన్ టర్బో అయినా సరే మనకి రెడ్ ఎసెంట్స్ అనేది కామన్గా వస్తుంది. అలాగే కమింగ్ టు స్టోరేజ్ పరంగా మనం ఏదైనా స్టోర్ చేసుకోవాలనుకున్నా సరే ఇది గ్లౌ బాక్స్ అనమాట. యాక్చువల్లీ దీన్ని అప్పర్ గ్లో బాక్స్ అంటారు. దీనికి అంటే 1 liter వాటర్ బాటిల్ హోల్డర్స్ కానీ లేదా 2.25 liters అయినా సరే ఇక్కడ వాటర్ బాటిల్ హోల్డింగ్ అనేది చాలా యూటిలైజ్ అవుతుంది. ఇది దీన్ని అప్పర్ గ్లో బాక్స్ అంటారు. అలాగే దీన్ని లోవర్ గ్లో బాక్స్ అంటారు. ఈ లోవర్ గ్లో బాక్స్ అనేది ఈవెన్ మనకి కూలింగ్ పర్పస్ కూడా ఉంది ఇందులో కూల్డ్ గ్లో బాక్స్ అంటే ఇక్కడ ఒక వెంట్ ఉంటుంది సార్. ఈ వెంట్ అనేది కూల్డ్ గ్లో బాక్స్ అంటే ఇట్ మీన్స్ మనం రేపు పొద్దున్న ఏమైనా ఫ్రూట్స్ కానీ డ్రింక్స్ కానీ ఏమైనా పెట్టుకున్న లైట్స్ ఇది ఫ్రీజ్ అవ్వదు, బట్ ఉన్న కూలింగ్ అనేది మెయింటైన్ చేస్తుంది. ఓకే, ఈ డ్రైవర్స్ ఈవెన్ ప్యాసింజర్ సైడ్ వచ్చేటప్పటికి ఈ కంఫర్ట్నెస్ అనేది. నెక్స్ట్ కమింగ్ టు రియర్ సీట్. యాక్చువల్లీ దిస్ ఈజ్ కమింగ్ టు రియర్ సీట్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి లెగ్ రూమ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది.
ఈవెన్ మనకి లెగ్ రూమ్ అనేది చాలా ఎక్కువ వస్తుంది. అలాగే నీ రూమ్ కూడా 222 సార్, అంటే 222 అనేది నీ రూమ్ వస్తుంది అనమాట. సో మనం అలాగే హెడ్ రూమ్ కూడా చూడండి, హెడ్ రూమ్ కూడా చాలా ఎక్కువ వస్తుంది. ఈవెన్ మనకి ఇప్పుడు నా హైట్ వచ్చేటప్పుడు 5.6 అండి. ఈవెన్ నాకు ఇంకా ఈ గ్యాప్ చాలా ఎక్కువ ఉంది. ఇట్ మీన్స్ 6 ఫీట్ ఉన్న పర్సన్ కూడా చాలా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు దీంట్లో. అలాగే మనకి మెయిన్ థింగ్ వచ్చేటప్పటికి రియర్ సీట్లో రియర్ ఆర్మ్ రెస్ట్ అండి. ఈ రియర్ ఆర్మ్ రెస్ట్ అనేది ఇంక్లూడింగ్ బాటిల్ హోల్డర్స్ విత్ మొబైల్ హోల్డర్ కూడా ఆప్షన్ ఉందన్నమాట. ఈవెన్ మనం ఇద్దరమే జర్నీ చేసేటప్పుడు మనకి ఇది చాలా యూటిలైజ్ అవుతుంది. రియర్ సీట్లో ఇద్దరే ఉండేటప్పుడు చాలా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు, చాలా ఫీల్ ఫ్రీగా. నెక్స్ట్ ఈ సీటింగ్ కూడా ఏంటంటే బకెట్ టైప్ సీట్ వస్తుంది అనమాట. లైక్ ఈ సీట్ అనేది యాక్చువల్గా ఏంటంటే ఫ్లాట్ బెంచ్ టైప్ వస్తుంది. ఈ ఫ్లాట్ బెంచ్ టైప్ రావడం వల్ల ఏంటంటే ఇది బెంచ్ టైప్ రావడం వల్ల ఇన్కేస్ సడన్గా బ్రేక్ వేసినా సరే ఏంటంటే పర్సన్స్ ఇక్కడ కూర్చున్న పర్సన్ ముందుకు ఒదిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఇది బకెట్ టైప్ అంటే ఇట్ మీన్స్ స్లోప్ ఉండడం వల్ల ఏంటంటే పర్సన్ లోపల ఇన్సర్ట్ అయి ఉంటాడు. సో సడన్గా బ్రేక్ వేసినా సరే మనం ముందుకు ఒదిగిపోకుండా ఉంటుంది అనమాట దీంట్లో. అలాగే దీని యొక్క కుషన్ కూడా చాలా బాగుంటుంది. ఈవెన్ పెద్దవాళ్ళు కానీ ఎవరు కూర్చున్నా సరే మనకి ఫీల్ ఫ్రీ టు, అలాగే లెగ్ పెయిన్స్ కానీ అలాంటివి ఏమీ రావు. ఇట్స్ కమింగ్ టు రియర్ వ్యూకి వచ్చేటప్పటికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇట్స్ లుక్స్ స్పోర్టీ అనేది మనకి మెయిన్ థింగ్. స్పోర్టీ అనేది రియర్ స్పాయిలర్. ఈ రియర్ స్పాయిలర్ అనేది ఇప్పుడున్న కాంపాక్ట్ ఎస్యూస్లో ఏ సెగ్మెంట్లో కూడా ఈ టైప్ ఆఫ్ స్పాయిలర్ అనేది ఎక్కడా లేదు కూడా. ఇట్స్ లుక్స్ ఎ ప్రీమియం. నెక్స్ట్ దీంతో పాటు మనకి షార్క్ ఫిన్ యాంటీన్ అనేది కూడా వచ్చేస్తుంది. ఈ షార్క్ ఫిన్ యాంటీన్ అనేది కమింగ్ ఫ్రమ్ ఆర్ఎక్స్ఎల్ వేరియంట్ నుంచి కూడా అవైలబుల్గా ఉంది. ఆర్ఎక్స్ఎల్ వేరియంట్ నుంచి మనకి షార్క్ ఫిన్ యాంటీన్ వస్తుంది. అలాగే స్పాయిలర్ అనేది ఇట్స్ లుక్స్ ఎ స్పోర్టీ. యాజ్ వెల్ యాజ్ కమింగ్ టు రియర్ వ్యూ, దీని యాక్చువల్లీ ఈ ఎల్ఈడి సీ టైప్ ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్ అంటారు వీటిని. ఓకే, ఈ టెయిల్ ల్యాంప్ టోటల్గా ఎల్ఈడి ఉంటుంది. ఇట్స్ లుక్స్ ఎ ప్రీమియం అనమాట. ఇది టోటల్గా మనకి ఇన్ కేస్ టెయిల్ ల్యాంప్ అనేది మనం ఆన్ చేసుకునేటప్పుడు ఇట్స్ లుక్స్ ఎ ప్రీమియం సీ టైప్ టెయిల్ ల్యాంప్ అనేది. ఓకే, ఇట్స్ యాక్చువల్లీ లాంగ్ నుంచి కానీ నైట్ విజన్లో కానీ ఇటు చూసేటప్పుడు ఏంటంటే మనకి ప్రీమియంగా కనిపిస్తుంది. అలాగే సేప్ అనేది ఇట్స్ ఎ సీ టైప్ టెయిల్ ల్యాంప్ అనమాట. ఇట్స్ లుక్స్ ఎ ప్రీమియంనెస్ అనేది మనకి వెహికల్లో కనిపిస్తుంది. మెయిన్ థింగ్ ఏంటంటే ఎల్ఈడీస్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే ఇట్స్ లుక్స్ ఎ ప్రీమియం అండ్ స్పోర్టీ. అది మెయిన్ కాన్సెప్ట్ అనమాట. అలాగే కమింగ్ టు ఈ ప్రీమియం స్పోర్టివ్తో పాటు మనకి కమింగ్ టు సేఫ్టీ పరంగా కూడా రియర్ వైఫర్ అనేది ఉంది. రియర్ వైఫర్ అండ్ రియర్ వాషర్ కూడా మనకు వస్తుంది. అలాగే రియర్ డీఫోగల్ లైన్స్ ఉంటాయి. ఈ రియర్ డీఫోగల్ లైన్స్ అనేవి మనకి వింటర్ సీజన్లో చాలా యూజ్ అవుతాయి అనమాట ఇది. అలాగే మనలో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే వేరే కాంపిటేటర్తో మీరు పోల్చుకున్నా సరే యాక్చువల్లీ రియర్ వైఫర్ అండ్ వాషర్ మనకు కావాలి అనుకుంటే ఈవెన్ వేరే కాంపిటేటర్లో టాప్ ఎండ్కి వెళ్తే కానీ మనకి రియర్ వైఫర్ అండ్ వాషర్ అనేది రాదు. బట్ మన దగ్గర వన్ థింగ్ కమింగ్ ఫ్రమ్ RXT ఆన్వర్డ్స్ నుంచి కూడా రియర్ వైఫర్ అండ్ వాషర్ అనేది మనకి స్టాండర్డ్గా వస్తున్నాయి. ఓకే, ఇది బెటర్ ఫ్యూచర్ అనమాట. మనకి ఇది చాలా యూటిలైజ్ అవుతుంది. బట్ మీరు వేరే కాంపిటేటర్లో ఎక్కడ చూసినా సరే ఓన్లీ టాప్ ఎండ్లో మాత్రమే రియర్ వైఫర్ అనేది వస్తుంది. ఓకే, అండ్ ఆల్సో కమింగ్ టు రియర్ సైడ్ వన్ మోర్ ఫ్యూచర్ ఈజ్ ద రియర్ కెమెరా. ఓకే, ఈ రియర్ కెమెరా అనేది ఈవెన్ మీరు వేరే కాంపిటేటర్లు ఎక్కడైనా సరే ఈ రియర్ కెమెరా అనేది అది వేరేగా ప్లేస్ అయ్యేటప్పుడు మనకు కనిపిస్తుంది. బట్ మనకి ఇది లోగోలో మాత్రమే మన లోగో ఏదైతే ఉందో దానిలో ఎగ్జాక్ట్లీ ఇన్సర్ట్ చేసేసారు. సో మనకి దీనిలో కలిసిపోతుంది. ఈ రియర్ కెమెరా అనేది ఏంటంటే దీంట్లో కూడా 3 గైడ్ లైన్స్ ఉంటాయి. లైక్ గ్రీన్, ఆరెంజ్ అండ్ రెడ్ లైన్స్ అనేవి మనకి కెమెరా ఆన్ చేయగానే మనకు కనిపిస్తుంది. దాంట్లో డిపెండ్స్ అపాన్ మన యొక్క ఇట్ మీన్స్ మనం ఒక రివర్స్ వెళ్ళే దాన్ని బట్టి ఏంటంటే మనకి ఈ సెన్సార్స్ ఏవైతే ఉన్నాయో ఈ సెన్సార్స్ అనేది బీప్ సౌండ్ అనేది వస్తుంది. ఇవి కూడా రియర్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి. ఈ రియర్ పార్కింగ్ సెన్సార్స్ అనేవి 3 ఉంటాయి. ఇది మనకి ఈవెన్ మన రియర్ వేసుకునేటప్పుడు ఏంటంటే ఏవైతే 3 గైడ్ లైన్స్ చెప్పానో లైక్ ఆరెంజ్ అండ్ ఎల్లో, రెడ్ అనేది ఆరెంజ్ అండ్ గ్రీన్, రెడ్ అనేది. సో డిపెండ్స్ అపాన్ ద లైన్ టు లైన్ వచ్చేటప్పటికి బీప్ అనేది చేంజ్ అవుతుంది. అంటే బీప్ యొక్క సౌండ్ అనేది చేంజ్ అయిపోతుంది. రెడ్ వరకు వచ్చేటప్పటికి కంటిన్యూస్ బీప్ రావడం అలా చేంజ్ అవుతుంది అనమాట. ఇది సెన్సార్స్ వచ్చేటప్పటికి. సో కమింగ్ టు బూట్ స్పేస్ వచ్చేటప్పటికి ఇవ్వండి మనకి ఇక్కడ దీని ద్వారానే ఆపరేట్ చేయొచ్చు. ఇది ఆపరేటింగ్ బటన్ అనమాట. జస్ట్ మనకి లోపల మనం అన్లాక్ చేసుకున్న తర్వాత సెంటర్ లాకింగ్ అన్లాక్ చేసుకున్న తర్వాత జస్ట్ ఈ బటన్ ప్రెస్ చేసి మనం ఓపెన్ చేయొచ్చు. ఓకే, టోటల్ బూట్ వచ్చేటప్పటికి ఏంటంటే 405 లీటర్స్ ఉంటుంది ఇది బూట్ స్పేస్ అనేది. ఈవెన్ ఎనీ కాంపిటేటర్లో కూడా SUVలో మనకి ఇంత బూట్ స్పేస్ అనేది దొరకదు. ఇట్స్ మోర్ బూట్ స్పేస్. ఓకే, అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్ మనకి మెయిన్ ఆప్షన్ ఏంటంటే ఇందులో ఈ మనకి పార్సెల్ ట్రే అనేది రిమూవ్ చేసుకొని ఇన్ కేస్ మనకి ఎక్స్ట్రా లగేజ్ అనే ఆప్షన్ ఏమైనా ఉన్నట్టయితే మనకి ఇక్కడ సీట్స్ అనేది 60-40 స్ప్లిట్ ఆప్షన్ అనేది ఉంది. ఈవెన్ మనకి ఒక 3 persons జర్నీ చేసినట్టయితే ఈ సీట్ అనేది మనకి నీడెడ్ లేనట్టయితే ఇట్ మీన్స్ ఈ నీడ్ టు యూటిలైజ్ అనమాట. మనం ఇక్కడ నుంచి 405 లీటర్స్తో పాటు అక్కడ వరకు మనం లగేజ్ అనేది యూటిలైజ్ చేసుకోవచ్చు. లేదు ఇన్ కేస్ టోటల్ 2 members జర్నీ చేసినట్టయితే మనం టోటల్గా అంటే ఇట్ మీన్స్ ఈ 3 బ్యాక్ రోతో పాటు మొత్తం టోటల్గా 405 లీటర్స్ని యూజ్ చేయొచ్చు. అలాగే అది కంప్లీట్ ఫోల్డ్ అయిపోతుంది. బెంచ్ టైప్ ఫోల్డింగ్ అనేది మనకు ఓన్లీ కైగర్లో మాత్రమే వస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే డ్రైవర్ సైడ్.
డ్రైవర్ సైడ్ వచ్చేటప్పటికి ఇది డ్రైవర్ సీట్ వచ్చేటప్పటికి యాక్చువల్లీ ఈ 4 డోర్స్ కూడా పవర్ విండోస్ ఉంటాయండి. 4 డోర్స్ కూడా మనకు పవర్ విండోస్ వచ్చేస్తాయి. కమింగ్ ఫ్రమ్ RXT ఆన్వర్డ్స్ నుంచి RXL నుంచి కూడా 4 డోర్ పవర్ విండోస్ వస్తాయి. నెక్స్ట్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ కూడా ఎలక్ట్రికల్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ వస్తుంది. అలాగే మిర్రర్స్ కూడా రిట్రాక్టబుల్, అంటే మనకి ఫోల్డింగ్ కూడా ఎలక్ట్రికల్ ఫోల్డింగ్ అవుతుందండి. అయితే ఇప్పుడు మనకి MY21 అంటే మోడల్ ఆఫ్ ద ఇయర్ 21 నుంచి ఇప్పుడు మోడల్ ఆఫ్ ద ఇయర్ 22కి అప్డేట్ అయిన దాంట్లో ఒక కొత్త ఫీచర్ ఉంది. దీంట్లో ఈ ఆటో అనేది ఉంది చూసారా, ఈ ఆటో డ్రైవర్ విండో అనేది ఆటో అప్ అండ్ డౌన్ అవుతుంది విత్ యాంటీ ఫంక్షన్తో. యాంటీ ఫంక్షన్ మీన్స్ ఏదైనా అడ్డు పెట్టినా చేయగానే ఏదైనా అడ్డున్నా సరే ఆటోమేటిక్గా స్టాప్ అయిపోతుంది అనమాట. సో ఇది కమింగ్ ఫ్రమ్ మనకి RXT ఆన్వర్డ్స్ నుంచి ఇది కొత్త ఫీచర్ ఏదైతే ఉందో RXT ఆన్వర్డ్స్ నుంచి ఇది మనకి అవైలబుల్గా ఉంది. సీట్కి వచ్చేటప్పటికి మనకి మోడల్ ఆఫ్ ద ఇయర్ 2021కి మోడల్ ఆఫ్ ద ఇయర్ 2022కి ఏంటంటే లెదర్ వ్రాప్డ్ స్టీరింగ్ వీల్ వస్తుంది విత్ రెడ్ కలర్ స్టిచ్చెస్ అనమాట. ఈ రెడ్ కలర్ స్టిచ్చెస్ అనేది మనకి మెయిన్ ఇప్పుడు మనకి ఏదైతే మోడల్ ఆఫ్ ద ఇయర్ 2022లో మాత్రమే అవైలబుల్గా ఉంది. అది మనకి RXZ ఈవెన్ టర్బో ఆర్ నాన్ టర్బో దేనిలోనైనా సరే మనకి లెదర్ వ్రాప్డ్ స్టీరింగ్ విత్ రెడ్ కలర్ స్టిచ్చెస్ వస్తున్నాయి. అలాగే కమింగ్ టు సీట్స్కి వచ్చేటప్పటికి న్యూ సీట్ అపాలస్టరీ విత్ రెడ్ స్టిచ్చెస్ అనమాట. ఈ రెడ్ స్టిచ్చెస్ కూడా ఏంటంటే కమింగ్ ఫ్రమ్ మనకి మోడల్ ఆఫ్ ద ఇయర్ 2022 నుంచే వస్తున్నాయి. ఇది కూడా మనకి RXZ అంటే ఇట్ మీన్స్ టాప్ అండ్ మన న్యాచురల్ ఆస్పెడ్ ఇంజిన్ టర్బో అనేది దేనిలోనైనా సరే మనకి ఇది అవైలబుల్గా ఉంది. అలాగే కమింగ్ టు మనకి ఇంకో కొత్త ఫీచర్ ఏంటంటే వైర్లెస్ ఛార్జర్. ఈ వైర్లెస్ ఛార్జర్ అనేది కూడా ఇట్స్ అ స్టాండర్డ్ ఫీచర్. సో ఇట్స్ అ స్టాండర్డ్ ఫ్రమ్ మనకి RXZ, అలాగే RXZ న్యాచురల్ ఆస్పెడ్ అయినా లేదా RXZ టర్బో అయినా సరే దానిలో మనకి వైర్లెస్ ఛార్జర్ అనేది అవైలబుల్గా వస్తుంది. ఓకే, యాక్చువల్లీ ఇది న్యాచురల్ ఆస్పెడ్ ఇంజన్, ఇట్ మీన్స్ నాన్ టర్బో వెహికల్. సో మనకి దీనిలోన ఈ ఉన్న ఫీచర్స్ అనేది ఇది యాక్చువల్గా మనకి ఈ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ కూడా మనకి దీంట్లో ఈవెన్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్లో కూడా మనకి రేడియో ఆప్షన్ ఉంటుంది. అలాగే రేడియో ఆప్షన్తో పాటు మనకి టచ్ స్క్రీన్లోనే అగైన్ మనకి మీడియాలో మనం బ్లూటూత్ కానీ అలాగే USB కనెక్టివిటీ కానీ ఆక్సిలరీ కానీ అలాగే మనకి ఇట్ మీన్స్ టోటల్గా మనకి ఇక్కడ ఆప్షన్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి. నెక్స్ట్ ఫోన్ కాల్స్ మనం ఇక్కడ నుంచో మనం ఫోన్ కాల్స్ అనేది కనెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు. ఈవెన్ ఫోన్ మాట్లాడాలన్నా కాల్ లిఫ్టింగ్ కానీ కాల్ రిజెక్షన్ ఆప్షన్ కానీ టోటల్ ఇక్కడే ఉంటుంది. మన ఆల్ ఓవర్ కాంటాక్ట్స్ మొత్తం వచ్చి ఇక్కడ ఓపెన్ అవుతాయి. దీంతో పాటు కమింగ్ టు మెయిన్ థింగ్ ఏంటంటే వైర్లెస్ రిప్లికేషన్ ఆప్షన్ అనేది కైగర్లో వస్తుందండి. ఈ వైర్లెస్ రిప్లికేషన్ మీన్స్ మనం వితౌట్ మన యాక్చువల్గా ఏంటంటే డేటా కేబుల్, ఇట్ మీన్స్ కేబుల్ లేకుండా మనకి యాక్చువల్లీ ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ప్లో కనెక్ట్ చేయాలంటే ఏ వెహికల్లోనైనా సరే మనకి డెఫినెట్లీ మనకి నీడెడ్ అనేది డేటా కేబుల్ ఉండాలి. బట్ ఇక్కడ మనకి నీడెడ్ లేకుండా వితౌట్ అంటే వైర్లెస్ రిప్లికేషన్ అనేది జరుగుతుంది. మనం మొబైల్ డైరెక్ట్గా మనం దాన్ని కనెక్ట్ చేయొచ్చు. కనెక్ట్ చేయడం వల్ల మనం ఆపరేట్ చేసుకుంటే ఇక దీన్ని స్మార్ట్ ఫోన్ ఇంటిగ్రేషన్ అంటారు. ఈ ఆప్షన్ అనేది మనకి యూటిలైజ్ అవుతుంది అనమాట డైరెక్ట్ కనెక్ట్ చేసుకోవడానికి. ఓకే, దీంతో పాటు దీంట్లో మెయిన్ థింగ్ ఇంకోటి ఏంటంటే స్టాండర్డ్గా కమింగ్ ఫ్రమ్ ద బేసిక్ వేరియంట్ కైగర్లో బేసిక్ నుంచి కూడా వచ్చే మెయిన్ ఫీచర్ ఏంటంటే 2.5 PM ఫిల్టర్ అంటారు, ఎయిర్ ఫిల్టర్ అనేది 2.5 PM ఎయిర్ ఫిల్టర్ అనేది. సో దీన్ని క్లీన్ ఎయిర్ అనేది కూడా మనకి ఇండికేషన్ కూడా ఉంది ఇక్కడ. సో ఇది మనకి స్టాండర్డ్గా నవ్వేడే స్టాండర్డ్గా వచ్చే ఫీచర్. ఒకప్పుడు ఏంటంటే RXT ఆప్షనల్ ఆన్వర్డ్స్ వచ్చేది, బట్ ఇప్పుడు స్టాండర్డ్ అయింది. దాంతోపాటు హారన్ కూడా ఇప్పుడు డ్యూయల్ హారన్ వస్తుందండి. స్టాండర్డ్ నుంచి కూడా డ్యూయల్ హారన్ అనేది వస్తుంది. ఇన్నాళ్ళు సింగిల్ హారన్ వచ్చేది, ఇప్పుడు స్టాండర్డ్ నుంచి కూడా డ్యూయల్ హారన్ అనేది వచ్చేస్తుంది. ఓకే, అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్ మనకి దీంతో పాటు ఏసీ అనేది కూడా ఏంటంటే మనకి ఆటో క్లైమేట్ కంట్రోల్ అనేది వస్తుంది. ఇక్కడ మనకు ఆటో బటన్ ఉంది. ఈవెన్ డిపెండ్స్ అపాన్ ద మన క్యాబిన్ టెంపరేచర్ మనం సెట్ చేసుకొని ఈ ఆటో బటన్ ప్రెస్ చేయగానే మన యొక్క బ్లోవర్ స్పీడ్ అనేది క్యాబిన్ టెంపరేచర్ సెన్సింగ్ ద్వారా బ్లోవర్ స్పీడ్ అనేది అప్ అండ్ డౌన్ అవుతుంది. ఇట్ మీన్స్ అది మనకి ఏంటంటే మోర్ ఫ్యూయల్ ఎకానమీ తీసుకురావడం కోసం యూటిలైజ్ అవుతుంది అనమాట. ఇక్కడ ఇది వచ్చేటప్పటికి ఏంటంటే బ్లోవర్ స్పీడ్ అడ్జస్ట్మెంట్, ఈవెన్ మనం మాన్యువల్గా కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ డైరెక్షన్ ఆఫ్ ఫ్లో ఉంటుంది ఇది. అలాగే దీంతో పాటు హీటర్ అండ్ కూలర్ ఆప్షన్ అనేది ఇక్కడ ఉంది. ఓకే, ఇది మనకి ఏసీ సైడ్ వచ్చేటప్పటికి. అండ్ కమింగ్ టు స్టీరింగ్ పైకి వచ్చేటప్పటికి ఏంటంటే మనకి మ్యూజిక్ సిస్టమ్ యొక్క కనెక్టివిటీ మొత్తం కంట్రోల్స్ అన్నీ కూడా ఇక్కడ మన స్టీరింగ్ పైన ఉంటాయి. లైక్ ఆడియో కంట్రోల్స్, వాల్యూమ్ కానీ సాంగ్ చేంజెస్ కానీ అలాగే మ్యూట్ ఆప్షన్, ఫోన్ లిఫ్టింగ్ ఎవ్రీథింగ్ అనేది మనకి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. ఈవెన్ ఇంక్లూడింగ్ వాయిస్ రికగ్నైజర్ కూడా ఉంది. మన వాయిస్ రికగ్నైజర్ ఇట్ మీన్స్ ఆఫ్టర్ మనం ఈ స్మార్ట్ ఫోన్ ఇంటిగ్రేషన్ ద్వారా కనెక్ట్ చేసిన తర్వాత ఈ వాయిస్ రికగ్నైజర్ ద్వారా మనం దీనికి ఏదైనా కమాండ్ కూడా ఇవ్వచ్చు. సో మనకు వాయిస్ రికగ్నైజర్ మైక్ అనేది ఇక్కడ ఉంటుందన్నమాట. ఇది రికగ్నైజర్ మైక్ అనేది. ఓకే, మనం ఏదైనా వర్డ్ చెప్పేటప్పుడు అది రికగ్నైజ్ చేసుకొని అక్కడ ఆటోమేటిక్గా ఓపెన్ అయ్యే ఛాన్సెస్ అనేది దీనిలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఏంటంటే మనకి స్టీరింగ్ అనేది మెయిన్లీ స్టీరింగ్ ఫంక్షన్ అనేది టిల్ట్ ఆప్షన్ ఉందన్నమాట. అప్ అండ్ డౌన్ అవుతుంది. ఓకే, డిపెండ్స్ అపాన్ మన యొక్క రిక్వైర్మెంట్ బట్టి దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు.
అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్, మనకి కైగర్లో ఉండి వేరే దాంట్లో లేని ఫ్యూచర్ ఏంటంటే డ్రైవ్ క్వాలిటీ. ఈవెన్ పెద్దవాళ్ళు అంటే ఇట్ మీన్స్ మన యొక్క పెద్దవాళ్ళ లేదనుకుంటే ఈవెన్ ఏజ్డ్ పీపుల్స్ అయినా లేదా యంగ్ అండ్ యూత్ అయినా సరే, డిపెండ్స్ అపాన్ వాళ్ళ యొక్క డ్రైవ్ క్వాలిటీ ఎలా కావాలనుకుంటున్నారో అలా మనం చేంజ్ చేసుకునే ఆప్షన్ అనేది కైగర్లో ఉందండి. ఇక్కడ డ్రైవ్ మోడ్స్ అని ఉన్నాయి, లైక్ ఈకో, నార్మల్ అండ్ స్పోర్ట్ మోడ్ ఉన్నాయి. ఈ ఈకో, నార్మల్ అండ్ స్పోర్ట్ మోడ్ అనేది డిపెండ్స్ అపాన్ రైడ్ క్వాలిటీ. ఇట్ మీన్స్ మనకి ఈకోలో వచ్చేటప్పటికి ఏంటంటే పవర్ జనరేషన్ అనేది కొద్దిగా తక్కువగా ఉంటుంది. నార్మల్ మోడ్ వచ్చేటప్పటికి సిటీ డ్రైవ్స్లో ఇట్స్ కంఫర్టబుల్. అండ్ స్పోర్ట్ మోడ్ వచ్చేటప్పటికి ఏంటంటే ఇంకా మనకి మోర్ పికప్ కావాలనుకుంటే మనం స్పోర్ట్ మోడ్లో పెట్టుకొని రైడ్ చేయొచ్చు. దీనికి కనెక్టెడ్గా ఇక్కడ ఏంటంటే మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే క్లస్టర్ అనేది మనకి ఇక్కడ వస్తుంది, డిస్ప్లే అనేది వస్తుంది దీనికి. యాక్చువల్లీ ఇది ఏ కాంపిటేటర్లో అయినా సరే ఎనలాగ్ అనేది ఉంటుందండి, ఇది టోటల్ ఎనలాగ్ వస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే డిస్ప్లే వస్తుంది. ఇది కూడా ఇప్పుడు ప్రజెంట్ నార్మల్ మోడ్లో ఉంది. నార్మల్ మోడ్లో ఉండడం వల్ల ఇదంతా కూడా బ్లూ కలర్ లైటింగ్ వస్తుంది అనమాట. దీంతోపాటు ఇన్ కేస్ మనం ఏమైనా ఈకోలో పెట్టుకున్నట్టయితే గ్రీన్ కలర్ వస్తుంది, ఈవెన్ మన స్పోర్ట్లో పెట్టినట్టయితే రెడ్ కలర్ వస్తుంది. సో డిపెండ్స్ అపాన్ ఏంటంటే దీన్ని సమ్ టైమ్స్ మనం మూడ్ లైట్స్గా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ లైటింగ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కంట పైన ఫోకస్ పడుతుంది కనుక మన యొక్క డ్రైవ్ రిక్వైర్మెంట్ బట్టి మనం దీన్ని మోడ్స్ చేంజ్ చేసుకుంటూ, ఈ మోడ్స్ని బట్టి ఏంటంటే ఇక్కడ మనకి కలర్ క్లస్టర్ అనేది కూడా చేంజ్ అవుతుంది. టోటల్ క్లస్టర్ కలర్ కూడా ఈవెన్ ఇవ్వండి స్పోర్ట్లో వచ్చేటప్పటికి రెడ్, అలాగే ఈకో వచ్చేటప్పటికి నార్మల్ మోడ్ వచ్చేటప్పటికి బ్లూ కలర్, యాజ్ వెల్ యాజ్ ఈకో వచ్చేటప్పటికి ఏంటంటే గ్రీన్ కలర్. ఓకేనా. అండ్ కమింగ్ టు ఇంజిన్ స్టాప్ కూడా ఏంటంటే టోటల్గా బటన్ స్టార్ట్ వస్తుంది. దీన్ని స్మార్ట్ యాక్సెస్ కార్డ్ ఫంక్షన్ కూడా అంటారు. ఈ స్మార్ట్ యాక్సెస్ కార్డ్ ఫంక్షన్ అనేది ఏంటంటే యాక్చువల్లీ మన వెహికల్ ఇన్ అండ్ అవుట్ అయ్యేటప్పుడు కూడా జస్ట్ వెహికల్కి ఒక 1 మీటర్ ఏవే వెళ్ళగానే ఆటోమేటిక్గా అన్ని డోర్స్ కూడా లాక్ అయిపోతాయి. వెహికల్కి ఒక 1 మీటర్ నియర్ బై రాగానే ఆటోమేటిక్గా డోర్స్ అన్ని కూడా అన్లాక్ అవుతాయి. జస్ట్ మన డోర్ ఓపెన్ చేసి ఇన్ అవ్వడమే. ఓకే, ఇది మనకి వేరే దాంట్లో ఏ కాంపిటేటర్లో కూడా ఈ ఫంక్షన్ అనేది ఉండదండి. ప్రతి కాంపిటేటర్లో కూడా ఏంటంటే రిక్వెస్ట్ కీ ఉంటుంది. లైక్ డోర్ హ్యాండిల్ పైన ఒక బటన్ ఉంటుంది, ఆ బటన్ ప్రెస్ చేస్తే లాక్ అండ్ అన్లాక్ అనేది అవుతుంది నియర్ బై రాగానే. బట్ మనకి ఏంటంటే స్మార్ట్ యాక్సెస్ కార్డ్ జస్ట్ మన పాకెట్లో ఉంటే చాలు, నియర్గా రాగానే వెహికల్ అన్లాక్ అండ్ లాక్ అనేది అదే అవుతుంది. ఓకే, సీట్లో మనకు ఉన్న ఫీచర్స్ అన్ని కూడా ఏమేమైనా తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే కమింగ్ టు సేఫ్టీ, అలాగే మనకి ఏంటంటే డ్రైవర్ సీట్ కూడా ఈవెన్ ఈ డ్రైవర్ సీట్ అనేది హైట్ అడ్జస్ట్మెంట్ కూడా అవుతుంది. డిపెండ్స్ అపాన్ యొక్క మనకి పర్సన్ యొక్క కంఫర్ట్ని బట్టి మనం హైట్ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు, లేదా కిందకైనా లేదా పైకైనా సరే ఇలా. ఓకే, ఈ డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ కూడా కమింగ్ ఫ్రమ్ RXT ఆన్వర్డ్స్ నుంచి మనకి అవైలబుల్గా ఉంది. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్, సేఫ్టీ పరంగా వచ్చేటప్పటికి 4 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. లైక్ మనకి ప్యాసింజర్ అంటే ప్యాసింజర్ సైడ్ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది, అలాగే డ్రైవర్ సైడ్ స్టీరింగ్లో మనకు ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది. దాంతోపాటు మనకి సీట్లో ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది. లైక్ దీన్ని కటన్ ఎయిర్ బ్యాగ్స్ అంటారు. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది, అలాగే మనకి ప్యాసింజర్ సీట్లో కూడా ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది. టోటల్గా కమింగ్ టు సేఫ్టీ పరంగా 4 ఎయిర్ బ్యాగ్స్ అనేవి వస్తాయి. అండ్ ఆల్సో బ్రేకింగ్ సేఫ్టీ కూడా ఏంటంటే ABS అండ్ EBD కూడా ఉంది. లైక్ ABS మీన్స్ యాంటీ లాకింగ్ బ్రేకింగ్ సిస్టమ్ అంటారు. లైక్ మనకి సడన్గా బ్రేకింగ్ వేసేటప్పుడు కానీ వెహికల్ స్కిడ్ అవ్వకుండా, స్టీరింగ్ లాక్ అవ్వకుండా అది రిస్ట్రిక్ట్ చేస్తుంటుంది. నెక్స్ట్ EBD వచ్చేటప్పటికి ఏంటంటే ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ అంటారు. ఇట్ మీన్స్ లోపల క్యారీ చేసే వెయిట్ని బట్టి ఏ వీల్ పైన ఎక్కువ లోడ్ పడుతుందో ఆ వీల్కి ఎక్కువ బ్రేక్ ఫోర్స్ని డిస్ట్రిబ్యూట్ చేసేదాన్ని EBD అంటారు, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ అని. ఓకే, ఓకే రైట్ నో మీకు చెప్పేటట్టుగా ఇది నేషనల్ ఆస్పెడ్ ఇంజిన్ అనమాట. ఓకే, నేషనల్ ఆస్పెడ్ ఇంజిన్లో ఏవేవైతే మోడల్ ఆఫ్ ద ఇయర్ 2021కి అలాగే మోడల్ ఆఫ్ ద ఇయర్ 2022కి ఉన్న డిఫరెన్సెస్ చెప్పాను. దీంతోపాటు ఎడిషనల్గా టర్బోలో కూడా కొన్ని ఫీచర్స్ యాడ్ అయ్యాయి. మోడల్ ఆఫ్ ద ఇయర్ టర్బోలో కూడా మోడల్ ఆఫ్ ద ఇయర్ 2020లో ఒకసారి చూద్దాం. మనం ఇప్పటివరకు మనం నేషనల్ ఆస్పెడ్ ఇంజిన్ కోసం మాట్లాడాం. ఇప్పుడు టర్బో, ఇది టర్బోలో మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు చెప్పుకున్న మోడల్ ఆఫ్ ద ఇయర్ 2020లో కొన్ని ఫీచర్స్ యాడ్ అయ్యాయి అని చెప్పాను. ఈ మోడల్ ఆఫ్ ద ఇయర్ 2020లో ఆ నేషనల్ ఆస్పెడ్ ఇంజిన్తో పోల్చుకుంటే టర్బోలో కూడా ఎడిషనల్ ఫీచర్స్ వచ్చాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది బంపర్ స్కిడ్ ప్లేట్స్ అంటారు. ఇది బంపర్ స్కిడ్ ప్లేట్స్ అనేది ఓన్లీ మనకి టర్బోలో మాత్రమే వస్తుంది. ఇది కూడా RXZ టాప్ ఎండ్లో టర్బోలో వస్తుంది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఏదైనా మనకి ఇట్ మీన్స్ ఎక్కడైనా స్పీడ్ బ్రేకర్ దగ్గర కానీ గోతుల్లో కానీ తగిలేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ బంపర్కి ఇంపాక్ట్ అవ్వకముందు స్కిడ్ ప్లేట్కి అనేది ఇంపాక్ట్ అవుతుంది. సో మనకి బంపర్ అనేది ఇంపాక్ట్ అవ్వకుండా ఉంటుందన్నమాట. ఇది ఒక ఫీచరు. దీంతోపాటు కమింగ్ టు సైడ్ వచ్చేటప్పటికి మెయిన్లీ టర్బోలో వచ్చే ఫీచర్స్లో ఈ మనకి LI వీల్స్లో ఏంటంటే రెడ్ కలర్ వీల్ క్యాప్ అనేది వస్తుంది. ఈ రెడ్ కలర్ వీల్ క్యాప్ అనేది ఓన్లీ మనకి టర్బోలో మాత్రమే అవైలబుల్ వస్తుంది. ఈవెన్ టర్బో CVT ఆర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఏదైనా సరే మనకి రెడ్ కలర్ వీల్ క్యాప్ అనేది వస్తుంది. డైమండ్ కట్ LI వీల్లో ఈ రెడ్ కలర్ వీల్ క్యాప్ ఒకటి. దీంతోపాటు సైడ్ డోర్ డెకల్స్ అండి.
టర్బో అనే ఓడింగ్తోని సైడ్ డోర్ డెకల్ అనేది కూడా ఓన్లీ టర్బోలో మాత్రమే అవైలబుల్గా ఉంది. ఇట్ మీన్స్ ఇందాక మనం చూసిన దాంతో పోల్చుకుంటే ఇందులో వచ్చే ఎడిషనల్ ఫీచర్స్ అనమాట. దీంతో పాటు ఇప్పుడు మనం చూసాం కదా సైడ్ లుక్లో లైక్ అలాయ్ వీల్ క్యాప్ ఒకటి, అలాగే మనకి సైడ్ డెకల్స్, అలాగే ఫ్రంట్ బంపర్ స్కిడ్ ప్లేట్తో పాటు ఓన్లీ టర్బోలో వచ్చే ఫీచర్ ఏంటంటే దీన్ని టెయిల్ గేట్ క్రోమ్ అంటాము. ఈ టెయిల్ గేట్ క్రోమ్ కూడా ఏంటంటే ఓన్లీ టర్బోలో మనకి RXZ టర్బోలో అవైలబుల్గా ఉంది. ఇట్స్ లుక్స్ ఏ ప్రీమియం అనమాట. ఎందుకంటే ఇది మనం సమ్ టైమ్స్ బిఫోర్ దట్ యాక్సరీస్లోనే గట్రా వేయించుకునే వాళ్ళం, బట్ ఇప్పుడు కమింగ్ ఫ్రమ్ మ్యానుఫ్యాక్చర్ నుంచి వచ్చేస్తుంది ఇది. సో ఇప్పుడు మనం ఎక్స్టర్నల్ లుక్లో సమ్ అడిషనల్ ఫీచర్స్ అనేవి చూసుకున్నాం కదా, దాంతోపాటు ఇంటీరియర్ పరంగా యాక్చువల్లీ ఇది ఏంటంటే మనకి ఈ క్రూజ్ కంట్రోల్ అనేది ఇది డ్రైవ్ అనేది ప్రీమియం డ్రైవ్ వస్తుందండి. యాక్చువల్లీ క్రూజ్ అనే ఆప్షన్ ఇదే ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ ఇన్ కైగర్ కూడా మనకి రెనాల్ట్లో ఇది మంచి ఫ్యూచర్ అనమాట. ఈ క్రూజ్ వల్ల ఏంటంటే ఈవెన్ మనం లాంగ్ డ్రైవ్స్ వెళ్ళేటప్పుడు కానీ హైవేస్లో గట్రా వెళ్ళేటప్పుడు ఏంటంటే మనం యాక్సలరేషన్ అనేది ప్రెస్ చేయాల్సిన పని ఉండదు. సర్టన్ స్పీడ్ వచ్చాక క్రూజ్ అనేది మనం ఆపరేట్ చేసుకోవచ్చు. ఈవెన్ దాంతోపాటు ఇన్కేస్ మనం ఓవర్గా స్పీడ్ ఇంక్రీజ్ చేసుకోవాలనుకున్నా సరే మనకి స్టీరింగ్ పైన ఆల్రెడీ +or- ఉంటుంది ఇక్కడ. సో ప్లస్ చేస్తున్న కొలది కూడా మనకి స్పీడ్ అనేది నియర్లీ 8 km/h స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంటుంది. అలాగే డిక్రీజ్ చేయాలనుకుంటే ఆటోమేటిక్గా మైనస్ చేస్తున్న కొలది కూడా ఆటోమేటిక్గా స్పీడ్ అనేది డిక్రీజ్ అవుతుంటుంది. దీంతో పాటు ఇన్కేస్ మనం ఏమైనా గేర్ చేంజ్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చినా సరే, అలాగే మనకి ఎక్కడైనా సరే బ్రేకింగ్ వేయాల్సిన సిచ్యువేషన్ వచ్చినా సరే ఆటోమేటికలీ క్రూజ్ అనేది డిసెంగేజ్ అయిపోతుందండి. మళ్ళీ దాన్ని మనం కావాలంటే రీసెట్ అనేది చేసుకోవచ్చు క్రూజ్ అనేది. సో ఈ క్రూజ్ ఫంక్షన్ కూడా మనకి కొత్తగా కైగర్లో వచ్చింది. ఇది కూడా ఆ టర్బోలో మాత్రమే అవైలబుల్గా ఉంది. ఇప్పుడు మన కైగర్ ఆల్రెడీ టర్బో మోడల్ ఆఫ్ ద ఇయర్ 2022లో కొన్ని అడిషనల్ ఫీచర్స్ అనేవి చెప్పాం కదా, లైక్ వైర్లెస్ ఛార్జర్ కానీ, క్రూజ్ కంట్రోల్ కానీ, అలాగే రెడ్ వీల్ క్యాప్ మనకి దీంతో పాటు అంటే టోటల్గా దీంట్లో ఇప్పుడు కొత్తగా ఎడిషనల్గా వచ్చే ఫీచర్స్ వర్త్ అనేది నియర్లీ 30,000 అండి. బట్ కమింగ్ ఫ్రమ్ ద మ్యానుఫ్యాక్చర్ నుంచి ఇట్స్ అరౌండ్ మనకి 7,000కే మనకి అది అవైలబుల్గా కమింగ్ ఫ్రమ్ మ్యానుఫ్యాక్చర్ నుంచి వస్తుంది. ఓకే, ఇది మనకి ఇట్ మీన్స్ మనం ఒకవేళ వేయించుకోవాలన్నా సరే ఇట్స్ అరౌండ్ 30,000 వరకు మనం పేమెంట్ చేయాల్సి వస్తుంది. బట్ అది కమింగ్ ఫ్రమ్ మ్యానుఫ్యాక్చర్ నుంచి తీసుకోవడం వల్ల మనకి ప్రైస్ సేవ్ అవుతుంది, అలాగే బెటర్ ఫీచర్స్ కూడా అవైలబుల్గా వస్తాయి అన్నమాట. మనం ఆల్రెడీ మోడల్ ఆఫ్ ద ఇయర్ 2022 నేచురల్ ఆస్పెక్ట్ ఇంజిన్ కోసం కూడా, అలాగే టర్బో ఇంజిన్ కోసం కూడా తెలుసుకున్నాం. ఏవైతే కొత్త ఫీచర్స్ యాడ్ అయ్యాయి అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. యాక్చువల్ నేచురల్ ఆస్పెక్ట్లో ఏవేవి వచ్చాయి, అలాగే టర్బోకి అయితే అడిషనల్గా ఏమేమి వచ్చాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ప్రెజెంట్ ఇంజిన్ సైడ్కి వచ్చేటప్పటికి ఏంటంటే రెండు ఇంజిన్స్ కూడా యాక్చువల్లీ 999cc ఇంజిన్సే. ఓకే, మనం ఆల్రెడీ నేచురల్ ఆస్పెక్ట్ ఇంజిన్స్ కోసం అలాగే టర్బో ఇంజిన్స్ కోసం రెండు తెలుసుకున్నాం. ఏ వేరియంట్లో ఏ ఫీచర్స్ యాడ్ అయ్యాయి, అలాగే టర్బోలో అడిషనల్గా ఏం యాడ్ అయ్యాయి అనేది కూడా మనం తెలుసుకున్నాం. మనం ఏంటంటే ఇంజిన్ కోసం తెలుసుకుందాం. యాక్చువల్లీ మనకి ఈవెన్ టర్బో ఆర్ నాన్ టర్బో రెండు కూడా ఏంటంటే ఇట్స్ 1 లీటర్ ఇంజిన్స్, లైక్ ఇట్ మీన్స్ 999cc అనమాట. ఓకే, కమింగ్ టు నేషనల్ ఆస్పెక్టెడ్ ఇంజిన్లో వచ్చేటప్పటికి ఇది అదే 1 లీటర్ ఇంజిన్లోన మనకి 72 PS పవర్ జనరేట్ చేస్తుంది. మనకి అది 6,250 RPMలో. దాంతోపాటు 96 Nm టార్క్ జనరేట్ చేస్తుంది 3,500 RPMలో. ఓకే, అలాగే ఈవెన్ మనకు టర్బో వచ్చేటప్పటికి కూడా ఏంటంటే టర్బోలో కూడా మనకి ఓన్లీ థింగ్ పవర్ జనరేషన్ అనేది డిఫరెన్స్ వస్తుంది. ఎందుకంటే టర్బో అనేది ఇట్ జనరేట్స్ మోర్ పవర్. ఓకే, కమింగ్ టు టర్బో వచ్చేటప్పటికి 100 PS పవర్ జనరేట్ చేస్తుంది. 100 PS పవర్ అనేది 5,000 RPM దగ్గర జనరేట్ చేస్తుంది. అలాగే మనకి పుల్లింగ్ పవర్ ఇట్ మీన్స్ టార్క్ వచ్చేటప్పటికి ఇట్స్ 160 Nm టార్క్ వస్తుంది. అది కూడా 2,800 నుంచి 3,600 RPM దగ్గర. ఇట్ మీన్స్ అది ఫ్లాట్ టార్క్ అనేది మెయింటైన్ అవుతుంది అనమాట. అలాగే కమింగ్ టు టర్బోలో మనకి టర్బోలో వచ్చేటప్పటికి CVT ఉంది. అలాగే మనకి నేచురల్ ఆస్పిరేటెడ్ ఇంజిన్లో AMT కూడా ఉంది. CVTకి వచ్చేటప్పటికి మనకి అదే టర్బోలో మనకి CVT అనే ఆప్షన్ కూడా ఉంది. సేమ్ టర్బోలో CVT కూడా ఏంటంటే 100 PS పవర్ జనరేట్ చేస్తుంది. బట్ టార్క్ వచ్చేటప్పటికి ఏంటంటే 152 Nm అవుతుంది అనమాట. ఇది మన ఓన్లీ టార్క్లో డిఫరెన్స్ వస్తుంది, అంటే పుల్లింగ్ పవర్లో చేంజ్ వస్తుంది అంతే. మిగతాదంతా కూడా ఎవ్రీథింగ్ కామన్. అయితే దీంట్లో వేరియంట్స్ వచ్చేటప్పటికి మనకి యాక్చువల్లీ మోడల్ ఆఫ్ ద ఇయర్ 2022లో కొన్ని కలర్స్ అనేది చేంజ్ చేశాడు. లైక్ దీంట్లో ఉన్నది ఒక వేరియంట్స్ వచ్చి RXE, RXL అండ్ RXT ఆప్షనల్ అండ్ RXZ అనమాట. అయితే RXE కానీ RXLకి వచ్చేటప్పటికి ఓన్లీ 2 కలర్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి, లైక్ సిల్వర్ అండ్ వైట్ కలర్ మాత్రమే. అండ్ కమింగ్ టు RXTకి వచ్చేటప్పటికి ఇన్ ఫ్యూచర్ మోడల్ ఆఫ్ ద ఇయర్ 2021లో మనకి డ్యూయల్ టోన్ ఆప్షన్ కూడా ఉండేది. బట్ ప్రజెంట్ డ్యూయల్ టోన్ ఆప్షన్ అనేది మనకి RXTలో రిమూవ్ చేశాడు. మనకి RXT ఆప్షన్ నుంచి మాత్రమే డ్యూయల్ టోన్ ఉంది. అలాగే న్యూ వేరియంట్ అంటే ఇట్ మీన్స్ న్యూ ఇంజిన్ కూడా మనకి ఏంటంటే లైక్ RXT ఆప్షనల్లో కూడా మనకి టర్బో అనేది యాడ్ చేశాడు. ఇది కొత్తది మోడల్ ఆఫ్ ద ఇయర్ 2022 నుంచి వచ్చింది. ఏంటంటే మనకి RXT ఆప్షనల్లో టర్బో యాడ్ చేశాడు. ఈవెన్ మాన్యువల్ ఆర్ ఎలక్ట్రానిక్ కూడా రెండు కూడా 2022 మోడల్లో యాడ్ అయ్యింది. ఓకే, అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్, మనకి కొత్త కలర్ వచ్చేటప్పటికి RXZ టాప్ ఎండ్లో ఈవెన్ మన నేచురల్ ఆస్పెక్టెడ్ ఇంజిన్ లేదా టర్బో ఏదైనా సరే కొత్త కలర్ అనేది యాడ్ అయింది. ఇట్స్ ఏ మస్టర్డ్ విత్ బ్లాక్ రూఫ్. లైక్ ఆల్రెడీ మనం ప్రీవియస్గా చూస్తున్నాం ట్రైబర్లోనే గట్ట మెటల్ మస్టర్డ్ కలర్ ఉంది. సో అదే మెటల్ మస్టర్డ్ని మనం కంటిన్యూ చేస్తూ ఇప్పుడు మనకి అదే కైగర్లో కూడా RXZ ఏదైతే టాప్ ఎండ్ ఉంది టాప్ ఎండ్లో మనకి మస్టర్డ్ విత్ బ్లాక్ రూఫ్ని కూడా కొత్తగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది.
జరిగింది. మనకి కైగర్ యొక్క ప్రైస్ రేంజ్ కూడా ఏంటంటే 5,84,000 ఎక్స్ షోరూమ్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇట్స్ ఎ బెటర్ యాక్చువల్లీ మనకి కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్లో ఇట్స్ ఎ లో బడ్జెట్లో ఉన్న వెహికల్లో కూడా మనది ఫస్ట్ ఇన్ సెగ్మెంట్. యాజ్ వెల్ యాజ్ కమింగ్ టు సేఫ్టీ ఇట్స్ ఎ 4-స్టార్ రేటింగ్ వచ్చిన వెహికల్ కూడా మంది. ఓకే, మనకి ప్రైస్ రేంజ్లో కూడా ఈవెన్ మనకి ఎక్స్ షోరూమ్ అనేది 584 నుంచి స్టార్ట్ అవుతుంది. సో మనకి ఈవెన్ మనకి కాంపిటేటర్లో వేరే దానికి లైక్ హ్యాచ్ బ్యాక్ కానీ సెడానికి కానీ దేనికైనా వెళ్ళే టైప్లో అదే బడ్జెట్లో మనకి ఏంటంటే ఈవెన్ మన దగ్గర ఎస్యూవీ సెగ్మెంట్ అనేది వస్తుంది. సో మనం దీన్ని యూటిలైజ్ చేసుకుంటారని అందరికీ కోరుకుంటున్నాను. విజన్ ప్రేక్షకులందరికీ కూడా ఇప్పటి వరకు మనం కైగర్ వెహికల్ కోసం తెలుసుకున్నాం. దీంట్లో మోడల్ ఆఫ్ ద ఇయర్ 2022లో ఏ ఫీచర్స్ యాడ్ అయ్యాయి ఇవన్నీ కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మనం నెక్స్ట్ స్లైడ్లో వచ్చేటప్పటికి ఏంటంటే కొత్త వెహికల్తో మళ్ళీ కలుద్దాం. అందరికీ థ్యాంక్స్, నమస్కారం, ధన్యవాదాలు.